స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈ రాష్ట్రానికి మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు పాలిటిక్స్ లో పిహెచ్డి చేస్తున్నారు. మీకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందా? నో వే, నాకు పాలిటిక్స్ లో 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. లేనప్పుడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదవకుండా పాలిటిక్స్ ఎందుకు చదువుతున్నారు? దేశంలో డజన్ల కొద్దీ చీఫ్ మినిస్టర్లున్నారు. వేలల్లో ఎమ్మెల్యేలున్నారు. గల్లీ గల్లీకో లీడర్ పుట్టుకొచ్చాడు. అయినా ఈ రోజుకి ఆకలి చావులున్నాయి, రైతుల ఆత్మహత్యలున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? లోపం ఎక్కడుందని తెలుసుకోవటానికే నేను పాలిటిక్స్ చదువుతున్నాను. రాష్ట్రంలో పెను సంచలనం నమోదైంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెని కిడ్నాప్ చేశారు. ముఖ్యమంత్రి కుమార్తెతో పాటు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ సునీత కూడా కిడ్నాప్ కి గురైంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కిడ్నాప్ కి పాల్పడిన వ్యక్తి ఒక మతిస్థిమితం లేనివాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి ఈ కిడ్నాప్ కి పాల్పడ్డాడని పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఎవడ్రా నువ్వు? మా డాడీ మీద పొలిటికల్ గ్రడ్జా? రౌడీవా, గూండావా, టెర్రరిస్టువా, లేక కిరాయి హంతకుడివా? డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా? ఓకే, నేను సీఎం కూతుర్నని తెలియక కిడ్నాప్ చేస్తుంటావు. ఇప్పుడు తెలిసింది కదా? తెలిసిందిగా. వదిలేస్తే క్షమించేస్తాను, లేదా మా డాడీకి చెప్పి డాడీకి చెప్పి ఎన్కౌంటర్ చేయిస్తా. ఏంటి ఎన్కౌంటర్? బాస్ ఎన్కౌంటర్ చేయమన్నారు, చేయాలి కదా. భయపడ్డావా? చూడేలా ఉనికిపోతుందా? సీఎం కూతురు కదా, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎంత కేర్ఫుల్ గా ఉండాలో తెలుసు కదా. సారీ మేడం, నేను రియల్ జర్నలిస్ట్ నే. ఇద్దరం కలిసి మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఈ సంఘటన ఊహించలేకపోతున్నాను. నాకు కానీ మా కుటుంబానికి కానీ ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేనే లేవు. సార్, మీ అమ్మాయికి లవ్ అఫేర్ ఏమైనా ఉందా? ప్రేమ గీమ ఏమీ లేదు. రాజకీయ కక్షలుండే అవకాశం ఏమైనా ఉందంటారా? నాకు శత్రువులు ఎవరూ లేరు. దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరాలు మీకు తెలియజేస్తాను.
ముఖ్యమంత్రితో మాట్లాడాలి. నీ డిమాండ్స్ ఏమిటి? నన్ను ఈ సొసైటీలో స్వేచ్ఛగా తిరగనివ్వాలి. తిరగనిస్తే ఏం చేస్తావయ్యా? తిరగనివ్వండి, అప్పుడేం చేయాలో మీకే తెలుస్తుంది. పోలీస్ రికార్డులో వాడి పేరు కామన్ మ్యాన్ గా ఎస్టాబ్లిష్ అయింది సార్. పోలీస్ స్టేషన్ లో పిచ్చివాడిగా కేసు నమోదైంది సార్. వాడిని ఏదో ఒక కారణంతో ఎన్కౌంటర్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది సార్. అతను కిడ్నాపరు కిరాయి హంతకుడు అయ్యుంటే అమ్మాయి గారిని కిడ్నాప్ చేసిన తర్వాత మళ్ళీ మన ముందుకు రాడు సార్. వాడిని ఫ్రీగానే వదిలేద్దాం సార్. వాడిని సీక్రెట్ సర్వేలెన్స్ లో పెట్టి అమ్మాయి గారిని ఎక్కడ దాచిపెట్టాడో కనుక్కుందాం సార్. సరే, పోలీసుల్ని వెనక్కి పిలిపించండి. ఇక్కడంతా ఏదో మిస్టరీగా ఉంది దీప్తి. కిడ్నాపర్ ని వెంటనే అరెస్ట్ చేసే అధికారం ఉన్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు, ముఖ్యమంత్రి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదో అంతా మిస్టరీ అనే చెప్పొచ్చు దీప్తి. వాడు ఏ యాక్టివిటీ కోసం పబ్లిక్ లోకి వచ్చాడో సీక్రెట్ సర్వేలెన్స్ పెట్టండి. వాడిని ఫాలో అవ్వండి శ్రీరామ్. ఓకే సార్. సార్, పోలీస్ రికార్డుల్లో మీకు మెంటల్ అని ఉంది. మరి చూడడానికి బాగానే ఉన్నారు. సీఎం గారి కూతురుతో పాటు జర్నలిస్ట్ ఎందుకు కిడ్నాప్ చేశారు? సునీత మీకు ముందే తెలుసా? ఇక్కడ ఏమైనా గుడి ఉందా? లేదండి, వైన్ షాప్ ఉంది. ఇది వరకు ఏరియాకు ఒక వైన్ షాప్ ఉండేది, కానీ ఇప్పుడు బజార్కు ఒక బ్రాందీ షాప్ పెట్టారు. అడిగిన వారికి అడిగినట్లుగా బ్రాందీ షాప్ కి పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. ఈ సిటీలో వైన్ షాపుల వల్లే సగం ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వంలో